మధ్యలో కట్టి నాకు చేసావు చూసే చేసావు ఓకే సార్. రిమోట్ వెళ్తాంలే ఈడుంటాడు దగ్గర. ఈ గాలికి ఎగిరిపోతే ఇంకా సార్ కొద్దిగా అనుకుండా కొద్దిగా వెనకరానా కొద్దిగా దానికి స్టార్ట్ చేయి. స్టార్ట్ చేస్తావు ఇప్పుడు ట్రైల్ చూపెట్టు. నేను ఒప్పుకొని కూడా అడ్డం తిరిగి అక్కడ కూర్చుంటాను. నేను రోడ్డు రావాలి, రైతు నష్టపోకూడదు. మళ్ళీ రోడ్డు కూడా ఆపలేం. రోడ్డు రావాలి, రైతు నష్టపోకూడదు. రేట్ ఇవ్వాల్సిందే. కాదంటే ఇంకో 10 ఏళ్ళు టోల్ గేట్ పెంచుకోండి, మాకేం అభ్యంతరం లేదు కలెక్టర్ గారు. రైతు మాత్రం నష్టపోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు ఈరోజు పోతున్నాయి అంటే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి అది పోతే బతకలేరు. అన్యాయం జరిగిందన్నారు గత అవినీతి మంత్రి టైంలో. గత అవినీతి మంత్రి రైతులు పట్టించుకోవాలా, తక్కువ రేటుకి ఇచ్చారు. 30 లక్షలు 33 లక్షలు కలెక్టర్ గారు చెప్తే అన్యాయం జరిగిందన్నారు. కాబట్టి మన టైంలో జరగడానికి వీల్లేదు. బైపాస్ లో అప్పుడు ఎట్లా చేసామో ఈ చీరాల పిడుగురాల రోడ్డు కూడా నష్టపోవడానికి వీల్లేదు. ఆర్బిట్రేటర్ ద్వారా 8 లక్షల రూపాయలు సబ్సిడీ, మండలం మొత్తం పిచికారీ చేయొచ్చు. స్ప్రే అంతా గంటలో ఎకరం. ఏడే రైతు ఉన్నాడా? 10 నిమిషాల్లో ఎకరం. ఏ పేరు? వీరారెడ్డి రైతు పేరు ఏమయ్యా? ఎంత ఎకరం ఎంతసేపట్లో కొడతారు? 5 నుంచి 6 నిమిషాల్లో ఎకరం స్ప్రే చేయొచ్చు.
10 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి డ్రోన్ ని ఈ రోజు 8 లక్షల రూపాయల సబ్సిడీ తోటి 2 లక్షల రూపాయలు రైతు భరించేటువంటి విధంగా, అది కూడా రుణం, బ్యాంకు రుణం. ఈ పేరు జయరాజ్ కి ఈ రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మా హరిబాబు గారి ఆధ్వర్యంలో వారికి డ్రోన్ అందించడం కూడా జరుగుతూ ఉంది. పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఉదాహరణ. గత 5 ఏళ్లలో వ్యవసాయ పనిముట్లు ముఖం కూడా చూపిన రైతులకి గత ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం వస్తే వ్యవసాయ పనిముట్లు కూడా రైతులకి ఏ విధంగా పంపిణీ చేస్తున్నామనడానికి ఈ డ్రోన్ ఒక ఉదాహరణ నేను తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు కూడా గట్టిగా రైతుల చప్పట్లు కూడా అభినందించవలసిందిగా కోరుకుంటూ, పొగాకు రైతుల కోసం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉంది. రైతు పక్షపాతి ప్రభుత్వం. పొగాకు పండించిన రైతుల్ని ఆదుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా చిలకలూరుపేటలో కొనుగోలు కేంద్రం, ఎడ్లపాడు 2వ కొనుగోలు కేంద్రం కావాలని కలెక్టర్ గారిని, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారిని కోరగా వెంటనే కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని నిన్ననే ప్రారంభించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు 2వ కొనుగోలు కేంద్రం చిలకలూరుపేటలో 99,000 క్వింటాల్ ఉంది. 3 మండలాలు కలిపి సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 90 రూపాయలు స్టార్ట్ చేసిన రోజు లేదు. కలెక్టర్ గారు రైతులు నష్టపోతున్నారు అనగానే పనిచేసే కలెక్టర్ ఉంటే రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, మన అరుణ్ బాబు గారిని చూసుకొని రైతులు సంతోషపడాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఎమ్మటే 90 రూపాయలు 180 రూపాయలు కిలో కొనుగోలు చేయాలి. రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉండాలి. రైతులకు అనుకూలంగా ఉండాలి. రైతు నష్టపోకూడదు. రైతు వ్యవసాయాన్ని మొండికేస్తే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో ఊహించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ రోజు 2వ సెంటర్ ని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాము. ఎవరైతే యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటారో వీలైనంత త్వరగా రైతుల దగ్గర ఉన్న నిల్వలని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడమే ప్రధానమైనటువంటి ధ్యేయం. సుమారు 300 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయడం కూడా జరిగింది. సుమారుగా గతంలో గత ప్రభుత్వం వదిలేసి రైతులకి ధాన్యం డబ్బులు కూడా సుమారు 1700 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వమే విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా రైతులకు అనుకూలంగా అనధికారికంగా పొగాకు వేసినప్పటికీ రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పొగాకు అనుమతి లేకుండా వేయొద్దంటున్నాం, నిషేధించబడతా ఉంది. ఎందుకంటే పొగాకు కంపెనీ వాళ్ళు ఓరల్గా చెప్పారు 15,000 ఇస్తామని, నల్లబర్లి వేశారు. వేసిన తర్వాత పొగాకు కంపెనీలు చేతులు పైకెత్తేసినాయి. బాండ్ పేపర్ మీద రైతు ఎక్కడ బాండ్ పేపర్ తీసుకోలేదు. బాండ్ పేపర్ తీసుకొని వేసుకొని ఉంటే ఇవాళ మనం రైతు కంపెనీల వాళ్ళని ఒత్తిడి చేపించి కొనుగోలు చేయించేవాళ్ళం. ఇవాళ అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని నరసరావుపేటలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పొగాకు కంపెనీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ మీద రిక్వెస్ట్ చేసి కొనుగోలు చేయాలని కూడా చెప్పాము. తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఉన్న సెంటర్స్ ని ఓపెన్ చేసి వీలైనంత త్వరగా రైతుల దగ్గర ఉన్న నిల్వల్ని కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచనలు సలహాలు ఇచ్చిన మీదటే ఈ రోజు 2వ కేంద్రాన్ని మా జేడీసీఎంఎస్ చైర్మన్ మన హరిబాబు గారి చేతుల మీదుగా, మా కలెక్టర్ గారి చేతుల మీదుగా 2వ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి సెంటర్ పాయింట్ అయినటువంటి చిలకలూరుపేటలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. రైతులు వీలైనంత త్వరగా యాప్ లో నమోదు చేసుకొని డేట్ తీసుకొని డేట్ ప్రకారం మీ క్వాలిటీ యావరేజ్ చేసుకోకుండా బెటర్ గా మీడియం గా లో ఉన్నటువంటి లో గ్రేడ్ గా తీసుకొస్తే రైతుకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మళ్ళా మీరు అన్ని మిక్స్ చేసి మాకు యావరేజ్ పడిందని నష్టపోకూడదని నేను రైతులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే
పొగాకు పండించిన రైతుగా నాకు అనుభవం ఉంది. కాబట్టి రైతులకు కూడా సూచన చేస్తా ఉన్నాను, ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్, హై గ్రేడ్, మీడియం గ్రేడ్, లో గ్రేడ్ కేటగిరీల వారిగానే తీసుకురండి. మీరు కూడా అన్ని మిక్స్ చేస్తే మాకు 120 రూపాయలు రాలేదని ఊళ్ళో పోతే నవ్వుతారు మిమ్మల్ని. క్రాప్ బాగలేదనో, క్వాలిటీ బాగలేదనో మీరు నష్టపోవద్దు. అందుకని మీరు కూడా గ్రేడ్ వారిగా విభజించి ఏ గ్రేడ్ ఆ గ్రేడ్ తెస్తే 120 రూపాయలు, 90 రూపాయలు మేజర్గా కొనమని చెప్తున్నాం నేను కానీ కలెక్టర్ గారు కానీ. ఆ విధంగా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మంచి చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా నియమించారు. హరిబాబు వంటరాలో హరిబాబు గారిని గట్టిగా చప్పట్లు కూడా అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన ఎమ్మెల్యే గారికి ఈ వ్యవసాయం మీద చాలా అవగాహన ఉంది. పొగాకు కానీ ఇతర పంటలు కానీ వారు స్వతహాగా పండించారు. సో ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం చాలామంది రైతులు, ముఖ్యంగా మన చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో జిల్లా మొత్తం 99,000 క్వింటాలు అనుకుంటే ఇక్కడే 95,000 వరకు చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో పండించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎమ్మెల్యే గారు ఒక 2 వీక్స్ ముందు కలెక్టరేట్లో అందరూ గవర్నమెంట్గా ప్రైవేట్ ఏజెన్సీస్ అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టాం. పొగాకు వేసినటువంటి రైతుల్ని ఈ సంవత్సరం ఎట్టైనా మనం ఆదుకోవాలనే యొక్క సదుద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వారికి తెలియజేసి, రైతులకు తెలియజేసి వాళ్ళని ఆదుకోవాల్సిన రిక్వెస్ట్ చేశాము. వెంటనే ప్రైవేట్ వెండర్స్ కొంతమంది ముందుకు వచ్చారు. అట్లాగే ప్రభుత్వం తరపు నుంచి చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా మొదటిసారి అసలు పొగాకు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం. సో మొట్టమొదటిసారిగా ఈ అవకాశం మనకి ఇచ్చారు. కాబట్టి పొగాకు రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా క్వాలిటీ, ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ బెయిలింగ్ చేసేటప్పుడు సపరేట్గా చేయండి. కొంతమంది తెలిసో తెలియకో హై గ్రేడ్లో కొంత లో క్వాలిటీ కలిగినప్పుడు ఇక్కడ తీసుకుని వచ్చినాక అది మీడియం రేంజ్ అని చెప్పేస్తే మనకు రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ కట్టండి, సపరేట్గా ప్యాక్ చేసుకుని వస్తే మీకు మంచి రేట్ వస్తుంది. సో దీంట్లో ఒక సమస్యని స్థానిక ఎమ్మెల్యే గారు అబ్జర్వ్ చేసి మాకు చెప్పడం జరిగింది. వెంటనే అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాము. ఇంతకుముందు 60 రూపాయలు, 120 రూపాయలు ఉండేది, ఇప్పుడు 90 రూపాయలు కూడా ఒకటి కేటగిరీ పెట్టారు. సో దాన్ని అంటే మన ప్రాంతం చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పరచూరుతో పోలిస్తే కొంచెం మీడియం క్వాలిటీ ఉండేటటువంటి పొగాకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేల పరిస్థితి కానీ, జియోగ్రాఫికల్ కండిషన్స్ కానీ, దాదాపు మనం పండించినటువంటి పొగాకులో 50% మించి మీడియం రేంజే ఉంది. కాబట్టి ఒక 90 రూపీస్ ఉండేటటువంటి కేటగిరీ మనం రిక్వెస్ట్ చేసాము. దానికి సీనియర్ అధికారులు ప్రభుత్వం ఒప్పుకున్నారు. సో రైతులందరినీ రిక్వెస్ట్ చేసేది ప్రాపర్గా రీడింగ్ తీసుకొని వచ్చి మీకు యొక్క తేమ శాతం 20 కంటే తక్కువ లేకుండా మనం ఏం చేస్తామంటే పొగాకు ఆకేమన్నా విడిపోతుందో లేకపోతే విడిపోతుందనే ఉద్దేశంతో కొంత వాటర్ జరుగుతూ ఉంటాయి. చల్లండి కానీ అది 20% మించకుండా చూసుకోండి. ఒకవేళ నువ్వు తీసుకొని వచ్చే ముందే తేమ శాతం కూడా పరీక్షించే విధానాన్ని డేట్ అగ్రికల్చర్ విలేజ్లోనే చేసే అవకాశం ఉంటే చేయండి. ఎందుకంటే తీరా రైతు ఇక్కడ తీసుకొచ్చినాక ఎక్కువ ఉంది తక్కువ ఉందంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. విలేజ్లోనే అవకాశం ఉంటే మనం అక్కడే వెళ్ళి చెక్ చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఈ 2వ సెంటర్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారకులు మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతుల యొక్క పరిస్థితి అవగాహన వ్యవసాయం మీద వారికి ఉంది కాబట్టి ఫస్ట్ రోజే ఎట్టపాటులో మనము స్పైసెస్ పార్క్లో ఓపెన్ చేసినప్పుడే వారు అన్నారు ఇంకో సెంటర్ మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. అట్లాగే మరి హై గ్రేడ్, లో గ్రేడ్ మధ్య 2 కేటగిరీ కాకుండా 3వ కేటగిరీ కూడా పెట్టమని వారు చెప్పిన వెంటనే అవి పై అధికారులకు నివేదించి మనం పర్మిషన్ తీసుకున్నాము. సో ఒకసారి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులందరూ ఎవరు కంగారు పడకుండా ఆ సీఎం యాప్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క షెడ్యూల్ డేట్ టైం ప్రకారమే తీసుకొని రండి. మీరు బేల్స్ కడుతున్నప్పుడు మీ అందరికీ తెలుసు 25 కేజీ నుంచి 150 కేజీ వరకు, 25 కేజీలు తగ్గకుండా 150 కేజీలు మించకుండా బేల్స్ కట్టుకొని వస్తే ఇక్కడ ఈజీగా ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు ఆందోళన పడకుండా మీ షెడ్యూల్ ప్రకారము మీ యొక్క పంటను తీసుకొని వచ్చి దానికి సరైన గిట్టుబాటు ధర పొందాలని, అట్లాగే ఇక్కడ ఎవరైతే వెండర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్గా కొంటున్నా కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఉంటే ఐటీసీ కానీ లేకపోతే ఇంకెవరైనా ఉన్నా కూడా రైతుల్ని ఒకసారి చూసి వారి పరిస్థితి అర్థం చేసుకొని కొంత సహృదయంతో మంచి రేటు ఇచ్చే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని పదే రిక్వెస్ట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ఇంత